కన్న తండ్రి చనిపోయినప్పుడు కన్న కూతురు వెళ్ళాల్సిన అవసరం లేదని ఎలాగ మ్యానిపులేట్ చేశారు, ఎలా కన్ఫ్యూజన్లో పెట్టారు, ఎలా భయపెట్టారు అనేది చూపించాలనేదే నా యొక్క ఉద్దేశము. అంటే ఆధ్యాత్మికము, ధ్యానము, భగవంతుడు పేరిట ఈ బ్రహ్మకుమారీలు చేస్తున్న అతి అరాచకత్వం, దారుణం చూపించాలని ఈ వీడియోస్ మీకు చూపిస్తున్నా నేను, ఇంకేదో కాదు. ఎందుకు అంటే మనకు సంబంధం లేని వ్యక్తి చనిపోతే కూడా మనం ఎంత వెళ్తాం కదండి. రిక్వెస్ట్ చేస్తున్నా తను నోట్లోంచి సమాధానం కూడా, ఎందుకంటే చుట్టూతో ఒక 30-40 మంది ఉన్నారు. పక్కన ఆల్రెడీ ఒక అమ్మను, ముసలమ్మను కూర్చోబెట్టారు. ఆవిడ తెలుగు ఆవిడ పేరు ప్రభా మాతాజీ. ఆవిడ తెలుగు ఆవిడ. మీరు ఒక్కసారి మీ వీడియో చూసారు కదా. మా చెల్లి ఆల్రెడీ మేజర్ కదా, అంటే 28-27 ఏళ్ళు ఉన్నాయి అప్పటికి, పోనీ ఇయర్ వరకు. ఆ మేజర్ ఉన్న అమ్మాయి నా సొంత చెల్లి, నేను మాట్లాడుతున్నా, నాన్న చనిపోయి వచ్చారు, ఇంకొక వ్యక్తి మధ్యలో ఉండాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? అంటే అక్కడ ఏదో జరుగుతుంది రాంగ్గా, అది ఈ అమ్మాయి వీళ్ళ